నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మనం అనుకున్నాం ఈసారి అసెంబ్లీ సమావేశాలు, మరి ఈ సమావేశాలకైనా కేసీఆర్ వస్తారా రారా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి సభలలో చెప్తున్నారు కేసీఆర్ రా అసెంబ్లీకి రా చర్చిద్దామని అనుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. సో అనుకున్నట్లే ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. వచ్చి అలా వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలకు కాస్త నిరాశ కల్పించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రావడాన్ని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. దాదాపు ఎందుకంటే 2 ఇయర్స్ అవుతుంది కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి. 2 ఏళ్లలో 2 సార్లు అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. సో ఈసారి రెండోసారి. సో వచ్చారు, ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా అందరూ ఎదురు చూశారు. కానీ నేను ఇంతకుముందు అన్నట్లు కూడా అందరినీ నిరాశపరిచి జస్ట్ వచ్చి ఇట్లా 5 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అక్కడ రిజిస్టర్లో సంతకం చేసి సో లోపల కూర్చున్నారు. అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఆయన వెళ్ళిపోయారు. సో సభలో మాత్రం ఒక ఆసక్తికరణ ఘటన జరిగింది. ఏంటంటే సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చున్నారు. వెంటనే అటు నుంచి ముఖ్యమంత్రి వచ్చేసి అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి రాచలనం చేసి ఆయన వెళ్ళిపోవడము అది ఎంతో హుందాగా కనపడ్డది. ఎందుకంటే మనం బయట చూసాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఎన్నో విమర్శలు చేశారు. సో కేసీఆర్ కూడా ఆ రకమైన విమర్శలు చేశారు. సో సభలో కూడా ఎలా ఉండబోతుంది అనుకున్నాం. కానీ ఒక హుందాగా ముఖ్యమంత్రి, ఎందుకంటే ఎక్కడైనా ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రి సభానాయకులు ఉంటారు. సో ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తుంటారు. అది సాంప్రదాయం. కానీ ఇక్కడ అవన్నీ పక్కకెట్టి ఒక గౌరవంగా, ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరు అవునన్నా కాదన్నప్పటికీ కూడా ఆయన ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. సో ఆ గౌరవంతో ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి కలవడం అనేది ఈరోజు అందరూ హర్షించదగ్గ అంశం. దీన్ని కూడా అందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి అన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి కలవడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అందరూ కూడా అనుకున్నారు, ఏం మాట్లాడారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారు అనేది కూడా చాలామంది ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం మాట్లాడారంటే కూడా ముఖ్యమంత్రిని అడిగారు. అక్కడ ఉన్న వాళ్ళు మీడియా వాళ్ళు, సార్ ఏం మాట్లాడారు సార్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళారంటే, అయితే ఏం మాట్లాడారు మీరే అడగండి కదా అని చెప్పేసి ఆయన అనడం. సో మనకు తెలిసిన సమాచారం ఏంటంటే హవర్ యు అని అడిగితే యాస్ ఆర్ గుడ్ అని చెప్పేసి అనడం. ఈ 2 అంశాలే మాట్లాడి వెళ్ళిపోరు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి పరిణామం అనిపించింది. అసెంబ్లీలో ఒక మంచి సాంప్రదాయం అనిపించింది. సాంప్రదాయాలు పక్క పెట్టి కూడా ఒక గౌరవం ఇచ్చారు. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేశారు కాబట్టి, పెద్ద అయినా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడికి నమస్కారం చేయడం అది మంచిగా ఉంది. సో ఆ తర్వాత ఇక సభ బాగా జరుగుతుంది అని అనుకున్నారు అందరు. కానీ ఇక కేసీఆర్ వెళ్ళిపోయారు. మరి ఈరోజు వెళ్ళిపోయారు. మరి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 3 రోజుల పాటు సమావేశాలు జరగబోతున్నాయి. మరి వస్తారంటే రాకపోవచ్చు అని తెలుస్తుంది. మరి ఎందుకు కేసీఆర్ రాకపోవచ్చు? ఎందుకంటే ఒకవైపు చెప్తూ ఉన్నారు 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేయలేకపోయింది, ఇవన్నీ నిలదీయాలని చెప్పేసి ఒకవైపు పదే బయట చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతోటి కేసీఆర్ సమావేశం విషయం కూడా తెలిసింది. దీన్ని ఒక పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకెళ్లాలి, ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో సభలో కూడా ఈ అంశాన్ని బాగా లేవనెత్తొచ్చు అనుకున్నాం. కానీ మరి ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తే మరి సభకు వస్తారా రారా కేసీఆర్, మరి వచ్చిన ఎందుకు అలా వెళ్ళిపోయారు, ఎందుకు ఉండలేకపోయారు అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చూడలేకపోయారా, లేక ఫేస్ చేయలేకనా, ఎందుకు పోయేదనేది ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక కేసీఆర్ ఇలా వచ్చి వెళ్ళిపోవడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. విప్పుతో పాటు కూడా కేసీఆర్ అదేంది ఆ ఎల్పీ నేతగా ఉన్నారు, ప్రజల సొమ్ము తీసుకుంటే జీతం ఇస్తున్నాం కదా, జీతం ఇస్తుంది ప్రజలదే కదా, అంతా కూడా రావాలి, ఆయన ఏదో జీతం పోతుందేమంటే శాలరీ పోతుంది అని చెప్పి సైన్ చేసిపోతుంది, ఈ రకంగా కొన్ని కామెంట్ చేశారులే, ఏదో మాట్లాడేది. కానీ ఏదేమైనా కూడా కేసీఆర్ రావడం ఒక మంచి శుభపరిణామం. సో ఆయన మళ్ళీ నెక్స్ట్ సమావేశాలకు కూడా, అంటే ఎల్లుండి నుంచి జరిగే సమావేశాలకు కూడా వస్తే బాగుండేది. కానీ రారనేది తెలుస్తుంది. ఈ వచ్చిన 5 నిమిషాలు ఎందుకు వచ్చి వెళ్ళిపోయారు, ఈ అంశాలను కూడా మనము చర్చిద్దాం. ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కేసీఆర్కి నమస్కారం కరాచలం చేయడం ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామం. ఈ అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. దీన్ని ఎట్లా చూస్తారు ఏంటంటే, ఎందుకంటే బీజేపీ వేరే రకంగా కూడా మాట్లాడారని కూడా తెలుస్తుంది. అదేంది ఇద్దరు కుమ్మక్కయ్యారా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి, ఎందుకంటే దాని మీద విచారణ చేస్తాం, దీని మీద విచారణ చేస్తున్నాం. కానీ ఈరోజు చూస్తే ఇద్దరు కుమ్మక్కైనట్లుందని కొందరు బీజేపీ నేతలు కూడా విమర్శలు చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకు మరి వాళ్ళ ఆ రకంగా విమర్శలు చేయాల్సి వచ్చింది? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు
కాలువ సుజాత గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా ఒక్కసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, సమావేశాలు స్టార్ట్ అయినాయి. నేను ఇంతకుముందు అన్నట్లు సో సభానాయకుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు సో అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు హుందాగా వెళ్ళి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారికి నమస్కారం చేయడం, కరాచోళం చేయడం ఒక మంచి పరిణామం, బాగుంది అనుకున్నాం. కానీ వెంటనే కేసీఆర్ వెళ్ళిపోయారు, అక్కడ నుంచి మళ్ళీ సభ నుంచి వెళ్ళిపోయారు. ఏమనిపిస్తుందండి? గుడ్ ఈవినింగ్ అండి. 6 టీవీ ఈ ఛానల్కి అలాగే ప్రేక్షకులకి, మీకు నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా నమస్తే. ఫస్ట్ ఇది కేవలం మూడోసారి కేసీఆర్ సభకి రావడము, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా వారితో కలవడం ఇది రెండోసారి. ఒకసారి ఎన్నికలు అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిన ఇమీడియట్ కి కేసీఆర్ కింద పడిపోయారు, తొంటె విరిగింది అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు గ్రీన్ ఛానల్ పెట్టేసి తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం మనం చూసాం. ఆ తర్వాత 2 దఫాలుగా ఇలాగే ఇవి రోజు మీరు 5 నిమిషాలు అన్నారు, నాకు తెలిసి అది 3 నిమిషాలు మాత్రమే. 3 నిమిషాలే అసెంబ్లీలో కూర్చొని వెళ్ళిపోయినటువంటి విషయము. అది కూడా రిజిస్టర్ తెప్పించుకొని రిజిస్టర్ లో సంతకం పెట్టేసి, అంటే అసెంబ్లీ స్టార్ట్ కాకముందే వచ్చి కూర్చున్నారులే. అసెంబ్లీ మీరు 10:30కి అన్నారు, 10:05కి వచ్చారు, 10:15కి వచ్చినట్టు కూర్చున్నారు, ముందే కూర్చున్నారు. అందుకని ముందే కేసీఆర్ వెళ్ళి కూర్చున్నారు అసెంబ్లీలో. ఆయన రాగానే వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపలికి వచ్చారు. సరే మీరు అనుకున్న 5 మినిట్స్ అనుకుందాము, వచ్చారు. నేను నిన్న మొన్న జరిగిన ప్రతి టీవీ డిబేట్స్లలో కానీ ఛానల్లో కానీ నేను చెప్పిన వస్తాడు, డెఫినెట్గా కేసీఆర్ వస్తాడు అన్నాడు. వస్తాడా రాడా సంకోచం అని దాని మీద చాలా డిబేట్సే జరిగినాయి. వస్తున్నాడు, పులి వస్తున్నాడు అని బీఆర్ఎస్ వాళ్ళు అనడం కూడా మనం విన్నాము. సో నేను అప్పుడే అన్నాను, గత 3 సార్లు సమావేశాలు జరిగినప్పుడు, అంటే 6 నెలలకు ఒకసారి జనరల్గా సమావేశాలు ఉంటాయి కదా, అసెంబ్లీ సమావేశాలు. డెఫినెట్గా ఒక సమావేశంలో ఫస్ట్ రోజు వచ్చి అటెండెన్స్ ఇచ్చేసి సంతకం పెట్టేసి, అటెండెన్స్ కోసం 6 నెలలకు ఒకసారి సభలో ఉండకపోయినా కానివ్వండి, లేదా అటెండెన్స్ లేకపోయినా సస్పెండ్ అవ్వబడతారు. కాబట్టి ఇప్పుడు 2 పదవులు ఉన్నాయి ఆయనకి, ప్రతిపక్ష నాయకుడి హోదా, రెండవది వచ్చి ఆయన ఎమ్మెల్యే, గజ్వేల్ ఎమ్మెల్యేగా 2 కూడా ఉన్నాయి. కాబట్టి ఆ 2 పదవుల్ని భద్రంగా కాపాడుకోవడం కోసము 6 నెలలకు ఒక్కసారి జరిగినటువంటి అసెంబ్లీలో, మధ్యలో ఎప్పుడైనా జరిగితే రాడు, అది గుర్తుంచుకోండి. మళ్ళీ ఈ 6 నెలలకి మధ్యలో ఏదైనా 3 నెలలలో ఎమర్జెన్సీ మీటింగ్లు కానీ ఎమర్జెన్సీ సమావేశాలు ఉన్నా కూడా ఏదైనా ఉంటే కూడా రాడు. 6 నెలలకి పర్టికులర్ గా 6 నెలలకు ఒకసారి వస్తాడు. ఇప్పుడు రావచ్చేమోలేండి, ఇప్పుడు రావచ్చాము, ఎందుకంటే 2 నెలలు సమయం ఇచ్చాడు కదా మీకు. ఇప్పుడు రావచ్చేమో. మళ్ళీ మీరు మొన్న కూడా రారు అనుకున్నారు కానీ వచ్చారు కదా ఈరోజు అసెంబ్లీ. నేను అనలేదండి, మీరు మీన్స్ అంటే మీ పార్టీ నాయకులు. 6 నెలలు అయింది, డెఫినెట్ గా సంతకం పెట్టడానికి వస్తాడు కేసీఆర్ అని నేను చెప్పాను. నాకు తెలుసు కూడా వస్తాడని, డెఫినెట్ గా తెలుసు. అది కూడా ఫస్ట్ రోజు వస్తాడు, సంతకం పెట్టేసి సభలో ఉండకపోవచ్చు, 100% ఉంటే కూడా 5-10 మినిట్స్ 15 మినిట్స్ ఉండొచ్చు, వెళ్ళిపోతాడు అని నేను చెప్పాను. అదే జరిగింది. నేను అనుకున్నది. ఎందుకు సుజాత గారు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా రారంటున్నారు అంటే ఎందుకోసం అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు బయట ఒక రకంగా అంటే ఒక పెద్ద వయసులన్నీ వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రిగా చేశారు కదా 10 ఏళ్ళని చూడకుండా, వయసు కన్నా ఆయన విలువ ఇవ్వకుండా ఎట్లా అంటే అట్లా సీఎం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మళ్ళీ ఆయన అక్కడ అసెంబ్లీలో ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి రావట్లేదు అనుకోవచ్చా? అలా ఎందుకు అనుకుంటారండి? బయట మాట్లాడితే లోపల సభలో ప్రశ్నలు జవాబులు ఉంటాయి. ప్రశ్నించాల్సింది ప్రతిపక్షము, జవాబు చెప్పాల్సింది అధికార పక్షం. కాబట్టి డెఫినెట్గా అక్కడ వాదోపవాదాలు ఉంటాయి, కానీ తిట్లు ఎందుకు ఉంటాయి? అక్కడ సభలో తిట్టుకుంటారు ఎవరైనా? వాళ్లకు దురుసుగా మరి మనం ఒక 2 మాటలు ఈ సభలో ఈ డిబేట్లో చెప్పుకోవాల్సింది, తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఉంది. గతంలో చిన్నవాడైనా ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చినా కూడా పాడి కౌశిక్ రెడ్డి సీతక్కను ఉద్దేశించి ఇంకెవరినో ఉద్దేశించి మాట్లాడి అవి మాత్రమే తప్పించి, నేను అనుకోవడం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేయడం ఇష్టం లేకనో భయంతోనో రాలేదేమో అనుకోవచ్చు కదా. వాళ్ళు అన్నారు గుండెకి చచ్చిపోతాడు రేవంత్ రెడ్డి, మా నాన్న అసెంబ్లీలోకి వస్తే అన్నాడు. మరి గుండె ఆగలేదు, ఎవరు జావలేదు, కేసీఆర్ సభలో ఉండకపోయే. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రికి, అసలు మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడు వచ్చి విశేష పోవాలి. కానీ ఈ రోజు జరిగింది రివర్స్ గా,
ముఖ్యమంత్రి గారే మరి అపోజిషన్ లీడర్ దగ్గరికి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి విష్ చేసి బాగున్నారా అని అడిగినరా, ఇంకో మాట అడిగినరా, అది మనమైతే వినలేదు. కానీ అయిపోయింది, వచ్చి హుందాగా వచ్చారు, మాట్లాడారు. సుజాత గారు మీకు ఏమైనా తెలిసిందా ముఖ్యమంత్రి గారు ఏమో మాట్లాడారు అనేది? ఎందుకంటే మీరు పార్టీలో ఉన్నారు, మీరు అట్లా డిస్కషన్ వచ్చిందా? పార్టీలో అక్కడ ఏముంటదండి, అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేల మధ్యలో ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటారా, ఏం చేస్తారు? అంటే సభలో స్పీకర్లు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అంటే అందరూ ఎవరైనా ఏమైనా మాట్లాడితే వినబడుతుంది కదా, మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? విషేశారు, వచ్చారు. అంటే ఇది అసెంబ్లీ మీరు అన్నట్లు అనే యాంగ్జైటీ మీడియాకు ఉంటది, కానీ అది వాస్తవం. ఎందుకంటే మీడియాకి ఎందుకండి, ప్రజలందరికీ ఉంటుంది. మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? అందరూ అనుకుంటారు కదా, ఎందుకంటే బయట వీళ్ళు ఏ రకంగా విమర్శలు చేస్తూ మేమే మా పార్టీ వాళ్ళే ఊహించుకోలేదు, వేరే వాళ్ళు ఎందుకు ఊహించుకుంటారు? అక్కడ ఏం జరిగిందని ఒక్క నిమిషమే కదా విష్ చేసింది. అక్కడ గంటల తరబడి ఇద్దరు కూర్చోలేదు, పక్క పక్కన కూర్చొని డిస్కషన్ చేయలేదు. అదే 2 నిమిషాలు, జస్ట్ ఆ ఒక్క నిమిషంలో కూడా ఏం మాట్లాడారని ఏమన్నా వచ్చిందా మీకు? అంతే కదా, అంతే జరుగుద్ది కదా. సెకండ్స్ మినిట్స్లలో చర్చలు జరిగి మాట్లాడుకునేటంత సమయం కూడా అక్కడ లేదు కదా. ఏది ఏమైనా కూడా మీరు ఒక్కటి గమనించి ఉంటారో లేదో, ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారికి విష్ చేసినప్పుడు వెనకాలే కూర్చున్న కేసీఆర్ కొడుకు, అంటే ఆ చైర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఒక ముఖ్యమంత్రి వచ్చి అక్కడికి వచ్చి విష్ చేస్తుంటే ఆయన కూర్చున్న తీరుని కానివ్వండి, ఆయన పక్కన పాడి కౌశిక్ రెడ్డి, అందరూ నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లేచి నిలబడ్డారు కేసీఆర్ ని కలవడానికి వచ్చినప్పుడు. మరి ఎంత అహంకార పూరితమైనటువంటి ధోరణి ఒక్కసారి మీరు కేటీఆర్ది, పాడి కౌశిక్ రెడ్డిది ఒకసారి చూడాలి. పర్వాలేదు, వాళ్ళకే ప్రజలైతే ఉన్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఆ గమనించిన వాళ్ళు చేస్తున్న తీరుని అంతా గమనిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయన అహంకారం ఆయనకే అదేమంటారు. కేసీఆర్ కూడా కాదండి సుజాత గారు, కేసీఆర్ కూడా గౌరవంగా, అంటే ముఖ్యమంత్రి రాగానే ఆయన లేచి నిల్చున్నారు, చాలా గౌరవంగా కదా. ఈయన చెప్పుకునేటటువంటిది మా నాయనని తిట్టిండు అన్నప్పుడు ఆయన అట్లీస్ట్ పెద్ద మనిషి అయినా గౌరవం ఇచ్చి లేచి నిలబడి విష్ చేశాడు. మరి ఆయనకి ఏమైందండి? అంటే ఎంత అహంకారం చూడండి, ఎంత తలబిరుసుతనమో. లేచి అట్లీస్ట్ మిగతా వాళ్ళు విష్ చేశారు కదా. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కదా, మిగతా ఒక 25-30 మంది ఎమ్మెల్యే అందరు విష్ చేశారు. మరి వాళ్ళిద్దరికి ఏంటి? ఆయన పక్కన కూర్చున్నోడు కూడా మా దోస్తులు వేసి నిలబడతలేడు, నేను ఎందుకు నిలబడాలి అని ఇంకా అతి తలబిరుసున్నోడు పాడి కౌశిక్ రెడ్డి కనీసం కథలను కూడా కదలకుండా ఇద్దరు అలాగే కూర్చున్నారు. అఫ్ కోర్స్ విష్ చేసినా విష్ చేయకపోయినా ముఖ్యమంత్రి హోదా ఏం పోయేది లేదు. నిన్నే గమనిస్తున్నారు, నిన్నే ప్రజలు బాధపడుతున్నారండి. కేటీఆర్ లేకపోవడం, అక్కడ లేవకపోవడంతో ముఖ్యమంత్రి వస్తే కనీసం లేట్ నిల్చోవాలని చెప్పి ఫీల్ అవుతున్నారా మీరు? మేమెందుకు ఫీల్ అవుతామండి? ప్రజలు గమనిస్తున్నారని చెప్తున్నాం. అహంకారం తలబిరుసుతనమే, తను చేసుకున్న దానికే తనకు వినాశనానికి మొదటి మెట్టు కదా ఇట్లాంటివన్నీ. తాను ఎవరు చేసుకున్న గోతులు వాళ్ళే పడతారు, ప్రజలు గమనిస్తుర్రు. ఇంత అహంకారం ఉన్నోడు రేపు పొద్దున మాకు నాయకుడు అవుతాడా, కేసీఆర్ తర్వాత నాయకుడు అయితే ఈయన్ని ఎంత భరించాలి అని ప్రజలు కూడా ఇప్పుడే ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు కదా. అంటే మనం చేసే ప్రతిదీ కూడా చిత్రగుప్తుడు రాసి పెట్టుకున్నట్టు ప్రతిదీ కూడా మన అకౌంట్ లోకి వస్తుంది. ప్రతిదీ మనం ఏం చేసేది గమనిస్తుంటారు ప్రజలు. ప్రజలేం పిచ్చోలు కాదు కదా, ప్రజలు గమనిస్తుంటారు. చిత్రగుప్తుడు లెక్కల్లాగా రాసి పెట్టుకుంటూ ఉంటారు కేటీఆర్ చేసే వేషాలు. ఆయన ఏమన్నా అంటే ఎవరో అన్నారు నాకు ఇందాక, ఎందుకు లేచి నిలబడలేదంటే ఆత్మ గౌరవం దెబ్బతిన్నదంట మా నాన్న అన్నందుకు, అందుకనే నేను లేచి నిలబడలేదు అన్నాడు. కాదు, మరొకటి కూడా అంటున్నారండి సుజాత గారు, మొత్తం ఇగో కేసీఆర్, నేను మొత్తం మీడియా కావచ్చు ప్రజలంతా కూడా కేసీఆర్ చుట్టే తిరిగారు. ఈ రోజు కూడా కేసీఆర్ దగ్గరికి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా పోటీ పడుతున్నారంట కేసీఆర్ని కలుద్దామని. మీ పార్టీకి చెందిన అసెంబ్లీలో ఎమ్మెల్యే అంతా పోటీ పడుతున్నారు అక్కడ, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయినా ఒక పెద్ద మనిషిని గౌరవించి వెళ్ళి విష్ చేయడంలో తప్పేలేదు. అది మాకు నేర్పించిన సంస్కారం అని కూడా మేము అనుకోవచ్చు కదా. అది మాకు మా సభ్యుల్లో ఉన్నటువంటి సంస్కారం అని కూడా మనం అనుకోవచ్చు కదా. పోటీ పడ్డగా అనుకోకన్నా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గౌరవంగా దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి కలిసిన తర్వాత మిగతా వాళ్ళు కలవాలి అనేది ఆయనకు విషయాలు అనేది న్యాచురల్ గా ఉన్నటువంటి స్వభావం కదా. గౌరవం లేకుండొచ్చు, కానీ సభా మర్యాద గాని సభలో ఉన్నటువంటి సభ్యులు గాని ముఖ్యమంత్రిని ఫాలో అవుతారు డెఫినెట్ గా. కాబట్టి ఆయన వెళ్ళి విష్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా వెళ్ళి విష్ చేయడం సంస్కారం కదా. ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆచార్య గారు నమస్కారం అండి. ఆచార్య గారు ఏంటి ఈ రోజు మంచి సాంప్రదాయం ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీరు మొన్నటి వరకు మనం మాట్లాడుకుంటే ఒకరేమో తొండలెక్కిస్తామండి, ఒకరేమో తోలు తీస్తామండి. సో ఈరోజు అక్కడ లోపల చూస్తే మాత్రం ఒక మంచి ఏమంటారు, ఒక మంచి సాఫ్ట్గా కనిపించింది అసెంబ్లీలో.
ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడం, కరచలం చేయడం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు బీజేపీ? శాసనసభ ఉందాతనాన్ని, శాసనసభ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక గౌరవ సూచకంగా, ఒక వయసులో పెద్ద ఆయన, అనుభవంలో పెద్ద ఆయన, అట్లాంటి వ్యక్తిని రాక వచ్చిండు కాబట్టి పోయి కలవడంలో తప్పు లేదు. దాన్ని ఏదో ఇవాళ మీడియా మొత్తం దీన్ని అంటే ఇవాళ ఒకటి భారతదేశ చరిత్రలో అంటే ఒకటి ఆచార్య గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు మీడియా తప్పు పట్టాలి. నేనేమంటున్నా, మీ లైన్ అంతా మీరు చెప్పారు, నేను ఒక్క మాట. మీరు ఎంతసేపు మా ఇంట్రెస్ట్ అంటారేంది? మీ ప్రజల ఇంట్రెస్ట్ లేదా? మీకు ఇంట్రెస్ట్ లేదా? ఓకే, ప్రజలు ఏమి ఇంట్రెస్ట్ పడరు, మీ ఇంట్రెస్ట్ పట్టే మేము నడిపిస్తుంటాం కదా. ఇంట్రెస్ట్ పడరు, వాళ్ళు 5 నిమిషాలు వచ్చిపోతే వీళ్ళు ఒక్కసారి పోయి కలిస్తే ప్రజల ఇంట్రెస్ట్లన్నీ తీరిపోతామని మీరు అనుకుంటే నేను ఓకే, దాన్ని ఏకీభవిస్తా. మీ ఇంట్రెస్ట్ ఏమంటున్నాంటే, భారతదేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడు సమావేశాలకు వచ్చినప్పుడు ఇంత ప్రాధాన్యత భారతదేశంలో ఏ శాసనసభలో లేదు. ఇట్లా కరెక్ట్. కానీ మనం ఎందుకు చర్చిస్తున్నాం ఆచార్య గారు? ఎందుకోసం మనం ఈ చర్చించాము? ఇప్పుడు సరే మీరు అన్నట్లు ఇది ఈ వీళ్ళు నిన్నటి వరకు బయట ఎట్లా మాట్లాడుకున్నారు మనం చూసుకున్నాం కదా. నేను అన్నట్లు ఇప్పుడు ఒక మాట, స్కూల్ కానీ కాలేజీకి పోయే బాబు పేరు తీసేస్తానన్నప్పుడు స్కూల్కి పోయి అటెండెన్స్ ఇచ్చి ఇక మళ్ళీ రాకుండా పోతే తను మొత్తం కాలేజీకి వచ్చినట్టు చదువుకున్నట్టు అని మీరు అనుకుంటే నేను దాన్ని ఏం తప్పుపట్టదలుచుకోలే. మేము ఒక్కటే చెప్పేది, ఆయన రావటము, ఈయన కలవటము, దీన్ని ఏదో గ్లోబల్ ప్రచారం చేయడము, ఈ రెండు బాహ్యంగా కలవకపోయినా అంతర్గతంగా వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ పోకడలు కలిసి వ్యవహారం చేస్తున్నటువంటిది గత 10 ఏళ్ళుగా నడుస్తున్నదే. నీదేమన్నా అయితే నేను రక్షిస్తా, నాదేమన్నా అయితే నువ్వు రక్షించు, ఇదంతా ఈ దోబూచులాట నడుస్తున్నదే. దీంట్లో కొత్త ఏం లేదు. ఒక శాసనసభ నాయకునిగా, ఒక వయసులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గత చాలా రోజుల నుంచి రాలేదు కాబట్టి, తన ఆరోగ్యం కూడా బాగలేదని మీడియాలలో రకరకాలుగా చెప్పారు కాబట్టి, ఏదైతే గౌరవ సూచకంగా మాట్లాడిన దాన్ని భారతీయ జనతా పార్టీ దీని ఏదో పెద్ద ఆశ్చర్యంగా, ఈ సాంప్రదాయాలు ఉన్నవే. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ సాంప్రదాయాలన్నీ తుంగలో దొక్కి ప్రతిపక్షాలని తొక్కిపట్టి ప్రతిపక్ష పార్టీలని అంటే ఒకటి ఆచార్య గారు, ఇక్కడ ఆచార్య గారు మీరు అన్నట్లు కరెక్ట్, ఇది ఒక సాంప్రదాయము. సభానాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి నమస్కారం చేయదు. కానీ ఇక్కడ రివర్స్ అయింది, చూసాం కదా మనం. అంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ వెళ్ళి నమస్కారం పెట్టడం, ఇవన్నీ కూడా ఒక మంచి సంప్రదాయం కదా. ఏం రివర్స్ ఏంది? అట్లా కాదు, ఇప్పుడు పెద్ద ఆయనని, అనుభవం ఉన్న ఆయనని, ప్రతిపక్ష నాయకుడు చాలా రోజుల సంది వస్తలేడని ఒకవేళ ఈయనకు ఒక రకమైనటువంటి భావనతోటి పోయి కలిసి, నేను అదే అంటున్నా, మంచి పరిణామం అంటున్నా, నేను కాదనట్లేదు. దాన్ని కూడా మీరు బీజేపీ తప్పు పట్టారు కదా, మీరు బీజేపీ తప్పు పట్టారు కదా అని. ఇప్పుడు తప్పు పట్టడం అంటే ఈ కలయిక అనేది ఇది మొదటిసారి ఉన్న కలయికనే. ఈ వ్యక్తిగతంగా లేకపోవచ్చు కానీ భావసారూప్యత కలిగినటువంటి 2 పార్టీలు ఎప్పుడో అప్పుడు కలిసేటివే. వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకునేటివే. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. ఇవన్నీ కేవలం మీడియా ముందు, పేపర్ ముందు, అసెంబ్లీలల్లా వాళ్ళని వీళ్ళు తిట్టుకొని ఈ ప్రయాస నడుస్తున్నటువంటిదే. దీంట్లో మేము దాన్ని అంటే ఇప్పుడు వారు కలిసిన దాన్ని నేను తప్పు పట్టను. కలిసినందుకు ఇలా ఏదో బీఆర్ఎస్ నాయకులు ఏదో గొప్పగా సాధించారు. ఇలా బీఆర్ఎస్ నాయకులని కలవడం అంటే ఇలా ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే, కనీసము శాసనసభ జరిగేటప్పుడన్నా శాసనసభకు రావాలనేటువంటి భావన ప్రతిపక్ష నాయకునికి ఉండాలి, బీఆర్ఎస్ నాయకునిగా ఆయనకు ఉండాలి. ఇక లేదు మేము రాము, మాకాడ పని లేదు అనుకుంటే అది కాదు. ఇవాళ మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన రమణ్ సింగ్ గారిని ఇవాళ స్పీకర్ గా పెడితే కూడా రోజు అసెంబ్లీకి పోయి కూర్చొని చేస్తున్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేసారు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా వచ్చి కింద పనిచేస్తున్నారు. అట్లని కాదు, ఇవాళ హుందాతనాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసినా కూడా దాన్ని మేము పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏం కాదు. అది పార్లమెంట్ లో జరుగుతుంటది. అక్కడ ఏదైతే
ఆల్ పార్టీ మీటింగ్ అప్పుడో లేకపోతే పార్లమెంటరీ బోర్డు మీటింగ్లు అప్పుడో అందరిని కలుసుకుంటారు, తప్పులేదు దాంట్లో. కానీ దీన్ని ఇంత దోపుచున్నాడు అంటే రేపటి నుంచి కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు, ప్రజలని ఏదైతే మోసం చేసింది, ప్రజల్ని దగా చేసింది. మరి దీని మీద ఒక ప్రతిపక్ష నాయకునికి ఉన్నటువంటి హక్కుని వినియోగించుకోకపోతే, ఇలా అక్కడ ప్రతిపక్ష నాయకుని హోదా లేకపోతే ప్రజలు ఇలా దిక్కులేని వాళ్ళు అవుతారు కదా. ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. మళ్ళీ ఈ రకంగా ఆయన వచ్చినప్పుడే పండుగ చేసుకుంటాం, రాకపోతే ఏం లేదంటే. అంటే ఒకటి ఆచార్య గారు ఇప్పుడు నేనేమంటున్నా సరే, కేసీఆర్ ఆయన ఆరోగ్య రీత్యానో ఏదో రాలేదనుకున్నా, ఒకవైపు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అక్కడ ఉన్న మాజీ మంత్రి వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా, ఎందుకు పదే పదే కేసీఆర్ రావాలని అడుగుతారేంటి? విపక్ష నాయకుని బాధ్యత ఏంది? మాట్లాడేదేనా? అసెంబ్లీలో అందరికీ అవకాశం ఉంటుంది మాట్లాడేది వేరు, బాధ్యత వేరు. ఒక ప్రతిపక్షాన్ని ఓ నాయకుని హోదా వేరు. ఇవాళ ప్రతి అసెంబ్లీలో శాసనసభ్యునికి మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ ప్రతిపక్ష హక్కు ఉండదు, ప్రతిపక్ష హోదా ఉండదు. ఒకటి ఇది కూడా అర్థం లేకుండా కేటీఆర్ మాట్లాడతాడు, ఆయన ఎవరో హరీష్ రావు మాట్లాడతాడని మాట్లాడితే ఎట్లా? ఇది చాలా తప్పండి. మీరు కూడా ఈ రకమైనటువంటి ఒత్తాసు పలికే విధంగా మాట్లాడొద్దు. ఈ ఒత్తాసు కాదు ఆచార్య, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సరే నేను ఆచార్య మనం చూసాము ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు ఆచార్య గారు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టాలి. ఆచార్య గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఏమంటున్నా, మనం చూసాం కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కాలు జారి కింద పడిపోయినాము, ఆయన తుంట ఇరగడము, తర్వాత హాస్పిటల్లో ఉండడము, తర్వాత మళ్ళీ ఆయన అనారోగ్య రీతి ఇవన్నీ ఉన్నాయి కదా పరిణామాలు. సరే ఇంకోటి ఇప్పటికిప్పుడు వచ్చి మాట్లాడితే కూడా ప్రభుత్వాన్ని విమర్శన ఆయన కూడా కాస్త సమయం బాధ్యత అంటున్నా. అదే సరే వచ్చిపోయింది ఆయన బాధ్యత. అదే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలని ఇచ్చినట్టున్నారు. మీరు దయా దాక్షిణ్యాలతోటి వచ్చిపోయిందని పెద్దగా దీని మీద డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను అదే అంటే వచ్చిపోయాడు మళ్ళీ వస్తారా రాని ఈ 2 నిమిషాలు హోదా తీసుకుంటున్నాడు, ఈ 2 నిమిషాలు వచ్చిపోయాడు ఏంటి మరి అదే అడుగుతున్నాను. ఒకటి మాట్లాడదాం మళ్ళీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మలయాదారు. నేను ఇంతకుముందు అన్నట్లు కేసీఆర్ నిన్నటి నుంచి కేసీఆర్ వస్తున్నారన్న మీరు కూడా ఒక ట్రోల్ చేస్తే పులి అడుగు పెడుతున్నాడు అనేది ఇంకా మామూలుగా కాదు. సోషల్ ఆ రకంగా వచ్చారు అందరూ కూడా జనాలు ఈ రోజంతా కూడా ప్రజలు ఎదురు చూశారు. అరే కేసీఆర్ వస్తున్నాడంట 2 నెలల తర్వాత మొన్న ఇద్దరు ఏ రకంగా విమర్శలు చేసుకుని చూసాం. ఇంకా అసెంబ్లీ ఎలా ఉండబోతుందో, కేసీఆర్ ఏమైనా మాట్లాడతారని చెప్పేసి ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వాళ్ళు అంత నిరాశపరిచి చెప్పారు కేసీఆర్ ఇట్లా వచ్చి ఇంతకుముందు 5 నిమిషాలు కూడా కాదు 3 నిమిషాలని సుజాత గారు చెప్తున్నారు. ఎందుకు కేసీఆర్ అట్లా ఉండకుండా వెళ్ళిపోయాడు ఆ అసెంబ్లీలో? ఈరోజు జరిగిన చర్చ ఉంది. చర్చలో పాల్గొనడానికి ఈరోజు ఏదైనా ఒక సబ్జెక్టు మీద చర్చ జరిగితే ఆ చర్చలో వారి ప్రసంగం ఉంటుంది, మా పార్టీ వాణి ఉంటుంది, ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడతాము, మేము ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఒక అంశం మీద ఇవ్వగలుగుతాము. కానీ ఈ రోజు కేవలం సంతాప తీర్మానాల మీద ప్రసంగం, దానికి సంబంధించి ఈ రోజు రావటం, అందరు కూడా అదే టైంకి పోతారు. తర్వాత పిఎస్సీ మీటింగ్ జరుగుతుంది, పిఎస్సీ నుంచి మా ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక చర్చ ఏం లేదు, ఆ చర్చలో పాల్గొనడానికి కూడా అవకాశం లేదు. ఈ రోజు అసెంబ్లీ మొదలైంది కాబట్టి మొదలైన రోజు తప్పకుండా అవును బీఎస్సీ సమావేశం వరకనే ఉండొచ్చు కదా. కాదు మలయాద గారు, ఇప్పుడు మీరు అన్నట్లు సరే ఈ రోజు ఏం లేదు, దానికి పెద్ద అసలు దీన్ని పెద్దగా రావట్లేదనో వచ్చిందనో చర్చ కూడా అవసరం లేదు. అంటే ఇట్లా బాధ్యత ఉంది. కొంతకాలం వెంచి చూసే ధోరణిలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వాళ్ళకు కూడా వెసులుబాటు కావాలని అంటారు, కుదుట పడాలని చెప్పేసి అని అంటారు. రకరకాల సమస్యలు ఉంటాయి. అయినా కొన్ని అంశాల మీద అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకున్న జీవోల మీద కానీ, ప్రజలకు కావాల్సిన అప్పటికప్పుడు అవసరాల మీద కానీ ప్రభుత్వం స్పందించకపోతే మా పార్టీ తరఫున మాట్లాడటానికి మా పక్షం ఉంది కదా. ప్రధాన ప్రతిపక్షంగా మాకు ప్రాతినిధ్యం వహించడానికి మా సభ్యులు ఉన్నారు, మా సభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, జగదీష్ రెడ్డి గారు కానీ, ఈ రకంగా ఏ సందర్భం వస్తే ఆ సందర్భంగా ప్రసంగాలు వినిపిస్తూనే ఉన్నారు. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారినే కావాలని కోరుకుంటే తప్పకుండా కేసీఆర్ గారు కూడా మాట్లాడతారు. కానీ ఒక అపారమైన అనుభవం కలిగిన నాయకుడిగా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఏదో బాణాలు ఎక్కువ పెట్టిరు అని చెప్పి మలయాద గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నట్లు ఇప్పుడు ఒకటి మలయాద గారు, ఇప్పుడు హరీష్ రావు మాట్లాడినా ఒక్క నిమిషం
హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ ఎందుకు మాట్లాడాలి, ప్రజలు కూడా ఎందుకు కోరుకుంటారంటే ఆయన అనుభవం. 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉద్యమం చేశారు. సో ఆయన అనుభవం కాబట్టి ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన చిన్న వయసు అయినా ముఖ్యమంత్రి, యువకు సలహాలు ఇస్తారనేది అనుకుంటారు కదా, అందుకోసం రమ్మంటారు కదా. ఇవ్వచ్చు ఇవని. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా అదే అంటున్నారు కదా, మీరు వచ్చేయండి, మీరు రండి, మీరు మాకు సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తామని. తప్పకుండా ఈ రోజు మామూలుగా వారు ఆహ్వానిస్తున్నారు, మేము కూడా పోవడానికి సిద్ధం. పోరు అనేది ఎవరు అనుకోవడానికి అవకాశం లేదు. మొన్నటి వరకు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి సలహాలు ఇచ్చేవి కూడా మా పార్టీ పక్షాన ఇవ్వాల్సిన సలహాలు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు స్వీకరిస్తారా లేదా అది వాళ్ళ ఇష్టం. అదే రకంగా కొన్ని ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడాలి కాబట్టి ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడారు. మా పార్టీ పక్షాన మాట్లాడారు. ఈ రోజు ప్రధాన సమస్య నీళ్ళ గురించి ఏర్పడుతుంది కాబట్టి ఆ నీళ్ళ సమస్య గురించి మాట్లాడాలి. మీరు చర్చ పెట్టిన జరిగిన చర్చ ఏం లేదు కదా. ఓకే సరే, తీర్మానం నుంచి ప్రతిపక్షం నుంచి 2 వాక్యాలు అంటే ఒకటి మలయాద వరకు ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ వస్తా, ఇప్పుడు ఈ సెషన్స్ జరుగుతాయి కదా, 4 days ఏమో జరుగుతాయి అంటున్నారు. ఇంకా రేపు బీఎస్సీ మళ్ళీ 4th వరకు ఏమో అనుకున్నారు. తర్వాత మళ్ళీ బీఎస్సీ సమావేశం పెట్టి మళ్ళీ పొడిగిద్దామన్నారు. ఎల్లుండి నుంచి వస్తారా అని కేసీఆర్ గారు వస్తారా అని అంటున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ 2nd నుంచి మళ్ళీ పెడుతున్నారు కదా, కంటిన్యూ వస్తారా? చర్చని బట్టి, అంశాన్ని బట్టి తప్పకుండా ప్రధాన అంశం ఒకవేళ కేసీఆర్ గారు ప్రసంగిస్తే ఇంకా బాగుంటది, డీటెయిల్డ్ గా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటది, దాని మీద ఇంకా చర్చ కొనసాగించడానికి అవకాశం ఉంటది, ప్రభుత్వానికి ప్రజలకు కూడా వివరించడానికి అవకాశం ఉంటది అని అనుకుంటే తప్పకుండా ఆ సమస్యని, ఆ అంశాన్ని బట్టి తప్పకుండా వస్తారు. ఎందుకు లేదండి, మీరే అంటున్నారు కదా పాలమూరు రంగారెడ్డిదే ప్రధాన సమస్య ఉంది అన్నారు. దీన్ని దాని మీద చర్చకి పెట్టమని చెప్పేసి మేము కూడా చెప్పినాం. దాంతో పాటు ఈరోజు ఏమంటున్నాము, అసెంబ్లీలో ప్రధాన రంగాలైన విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ, అదే రకంగా ఈ స్థిరాస్తి నిర్మాణ రంగం గురించి కానీ, వీటన్నిటి మీద కూడా సుదీర్ఘమైన చర్చ పెట్టండి, ఎన్ని రోజులైనా పర్వాలేదు, తప్పకుండా దీని మీద అన్ని విషయాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఒక సూచన చేసినాం. గతంలో మేము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారో, బిల్లులు పాస్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకే పెట్టి అసెంబ్లీని వాయిదా వేసే పరిస్థితి అవపడుతుంది. కాబట్టి అటువంటివి కాకుండా గట్టిగా గొంతెత్తితే గతంలో సస్పెండ్ చేసి బయటకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీ నుంచే పూర్తిగా అసెంబ్లీ అయిపోయిన దాకా సస్పెండ్ చేద్దామని అనేక రకమైన వివాదాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటివి కాకుండా ప్రజాస్వామ్యయుతంగా మనం వస్తే కదా తెలిసేది. మలయాదవ్ గారు ఇప్పుడు మీరు కాదు మలయాదవ్ గారు కావాల్సిన నేనేమంటున్నా, సరే ఇప్పుడు మీరు అసెంబ్లీకి వస్తే కదా తెలిసేది ఏ అంశం మాట్లాడతారు, ఏం చేస్తారు, ప్రజా సమస్యల పైన పడతారా లేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తెలుస్తుంది కదా. లేక రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేక కేసీఆర్ రాలేకపోతున్నారా, ఇవన్నీ తెలుస్తాయి. మీరు వస్తే కదా తెలిసేది. తప్పకుండా సార్, తప్పకుండా ఓకే రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ప్లీజ్. మళ్ళీ వస్తాం, ఇది సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. రైట్, ఒక్క నిమిషం ప్లీజ్, మ్యూట్ చేయండి. ఎస్, ఒకటి రామ్మోహన్ రావు గారు మ్యూట్ చేయండి. మా రామ్మోహన్ రావు గారు చెప్పండి, ఏమనిపించింది ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి రావడము, అక్కడికి వెళ్ళడము, రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడికి వెళ్ళి కరాచా, ఇవన్నీ దీన్ని చూసి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా నేను సమీక్ష చేయదలుచుకున్నాను. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడండి. మొదటగా మీకు రాజేష్ గారు, మీకు యాదవ్ మల్లయాదవ్ గారికి, అట్లా సోదరి మనకు కాలువ సుజాత గారికి, మిత్రుడు మన ఆచార్య గారికి అందరికి నమస్కారం. 6 ప్రేక్షకులు కూడా నమస్తే అండి. నేను మొదటగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మంచిగా చెడ్డ, ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్టు ఒక సీనియర్ పొలిటీషియన్, అట్లాగే 40 ఏళ్ల రాజకీయ చాతుర్యం, 40 ఏళ్ళ నుంచి 10 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాడు, 2 సార్లు ఎంపీకి గెలిచిన వాడు, తెలంగాణ ఉద్యమ సారథి. ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆయన కలవడానికి ఏమన్నా అంటే పోవడం తప్పు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా సంస్కారం అంటాం. ఇప్పుడు ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 పాటలతో సామెత. ఇప్పుడు నేను ఆచార్య గారు ఎదురైన అనుకోండి, నమస్కారం రామ్మోహన్ రావు గారు ఆయన నేను నమస్కారం ఆచార్య గారు నేనని పక్కకి తగిలితే మధ్యాహ్నం పాట అట్లాగే వెళ్ళిపోతుంది కదా. ఇవాళ ఆ మర్యాద సూచకంగా
రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు చాలా ఆహ్వానించదగ్గది, మంచిది అంటున్నాడు. అసలు చట్టసభలో జరగాల్సింది ఇదే అంటున్నాడు. చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ టైం లేదు మనకి చెప్పడానికి ఉన్నది. నేనేమంటే ఆయన పోయితే వెంటనే కేసీఆర్ గారు లేచి నిలబడ్డారు కదా. సరే, కేటీఆర్ గారు లేవడం ఆయన సంస్కారానికి సంబంధించిన కేటీఆర్ గారు మన కపాడి కౌశిక్ రెడ్డి గారు మిగతా హరీష్ రావుతో సహా లేచి నిలబడ్డారు. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గారే మర్యాద లేచి నిలబడే అవసరం కూడా అంటున్నాడు. పెద్ద చిన్న ఏముండదు ఇక్కడ, వయసులో పెద్ద చిన్న ప్రతిపక్ష నాయకుడా లేకపోతే మన ముఖ్యమంత్రి సమస్య లేదు, లేచి నిలబడ్డారు. ఇద్దరు మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు సభకు వస్తే వార్త అవుతుందంటే వార్త ఎందుకైతే మనకు జర్నలిజం ప్రమాణాలు చెప్పుకుంటాం కదా రాజేష్ గారు. ఇప్పుడు పులి మనిషిని కలిస్తే వార్త కాదు, మనిషి పులిని కలిస్తే వార్త. ప్రతిపక్ష నాయకుడు సభకు నేను రెండోది ఏమంటానంటే, ఆ తర్వాత ఏదైతే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు సమస్యలే హౌడు అంటే మంచిగానే ఉన్నా అనుకున్నారు. గతంలో కూడా రెండోసారి, ఇప్పుడు గతంలో కలిశారు. ఇప్పుడు మొత్తం 4వసారి ప్రమాణ స్వీకారం రోజు పోయింది లెక్క పెట్టుకుంటే ఇవాటి దాకా 4వసారి. కానీ సభకు 6 నెలల పైగా పోకపోతే సస్పెండ్ కాదు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు చూస్తే జయలలిత పోలేదు, నేను శాసనసభలో నన్ను ధిక్కారం చేశారు, దుశ్శాసన పర్వం చేశారు అని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా పోనన్నది ఆమెను సస్పెండ్ చేయలేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మారణం అవగణించారంటే ఎప్పుడో పోయిండు, ఆయన సస్పెండ్ చేయలే కదా సభలో ఎప్పుడు కూడా. అంతేందుకు చాలా మంది వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభకు పోతలేరు. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. ఎవరు సస్పెండ్ చేస్తున్నారు? మొదటి రోజు పోతే ఇప్పుడు దాకా పోలేదు. అందుకని సస్పెండ్ అంత పెట్టిదే మాట ఏం లేదు, పదవి పోదు. కానీ మొత్తం 4 సార్లు హాజరైన క్రమంలో చూసుకుంటే ప్రతిపక్ష నేతగా రావాల్సిన అవసరం ఉన్నది. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ ఒక లెక్క అన్నారు కదా. ఇవాటి లెక్క మన కేసీఆర్ గారు చూపెడితే మంచిది అంటున్నా. రెండో మాట చెప్తాను, ఈ మధ్యన మనకు బీజేపీ వాళ్ళు అభ్యర్థి పెడుతున్నారు. కానీ నేనేమంటున్నానంటే వెంకటరమణారెడ్డి గారు అద్భుతంగా మాట్లాడింది. నిన్నటి దాకా తిట్టుకున్నారు కదా మీరిద్దరు, తిట్టుకోవడం మానేయండి, మంచిది, వాటి నుంచి అట్లా ఉంటే బాగుంటది. కేసీఆర్ గారి పేరు ఉచ్చరించారు ఆయన, అట్లాగే రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరిస్తూ సభలో మర్యాదగా మెలగండి, బయట అయినా సభలో అయినా సరే మంచిగా మాట్లాడుకుని మంచిదని చెప్పి కునోదాలను సార్ చెప్పారు. మేము కొత్తగా ఎమ్మెల్యేను, ఫస్ట్ టైం ఎమ్మెల్యేను, మాకు మీరు మార్గదర్శకాలు చూపెడతారా లేరా అన్నారు. అట్లానే ఆయన సలహా ప్రకారంగా చూసుకుంటే కొత్త ఎమ్మెల్యేలు కోరిద్దాం మాట్లాడారు. ఇవాళ మనకు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాట్లాడారు, మంచిది అంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఆయన కొత్త ఎమ్మెల్యే అయినా చాలా అద్భుతంగా 2 నిమిషాలు 4 నిమిషాలు మంచిగా మాట్లాడారు. ఇక నేను ఏది రేవంత్ రెడ్డి గారు అభినందిస్తూనే ఇటు పక్కన కేసీఆర్ గారు చేసిన తప్పును కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. ఎప్పుడైతే జనగణమన కాగానే, జాతీయ గీతం కాగానే వెళ్ళిపోయారు. రాముడు మంచి బాలుడని 5 నిమిషాలు వచ్చి ముందు కూర్చోవడం ఇదంతే మంచిది కాదంటలేదు. మీరు అన్నట్టు అసెంబ్లీ మన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఛాంబర్ లోకి రిజిస్టర్ తీసుకుపోతారు. అది ఆనవాయితీ, సాంప్రదాయం కూడా. ఎక్కడా కూడా అది తెప్పించుకొని సంతకం పెట్టిపోయినట్టు కాదు, తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది, వస్తారు కూడా. రెండోది ఏమంటా అంటే 3 నిమిషాలు ఉండిపోవడం తప్పంటాడు. ఎందుకు తప్పంటే తర్వాత సంతాప తీర్మానం ఉండే కదా రాజేష్ గారు. ఎవరైనా ఇప్పుడు జాతీయ పరణాలు అందరం చనిపోతాం. అసెంబ్లీ ఏర్పడి 50 నుంచి దాదాపు 75 ఏళ్ళ నుంచి అసెంబ్లీ నడుస్తుంది కదా. మన తెలంగాణ అసెంబ్లీ, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ దగ్గర నడుస్తుంది కదా. వందలాది మంది సభ్యులు చనిపోయారు. ఎవరు శాశ్వతం కాదు కదా. ఎంతో మంది మహానుభావులు చనిపోయారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా, లేకుండా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాడు, అట్లాగే ప్రతిపక్ష నాయకులు పనిచేసిన వాడు. చనిపోయిన వాళ్ళకి గౌరవం ఇవ్వన్నా ఇవ్వద్దా అని నేను కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు చనిపోయిన వాళ్ళందరి గురించి మనకు ఆత్రేయ గారు మంచి పాట రాశారు. ఏది మన పోయిన వాళ్ళు, మన ఏమంటారు, పోయిన వాళ్ళు అందరూ మంచోళ్లే. ఒకటి రామోహన్ ఇక్కడ నేను ఏమంటా, సరే ఈ రోజు కేసీఆర్ ఉదయం ఇంటి నగర్ నుంచి వచ్చినది మనం చూస్తున్నాము. వచ్చారు, అసెంబ్లీకి వచ్చారు, అందరు అనుకున్నారు ఈ రోజు నుంచి ఇంకా అసెంబ్లీ సమావేశాలకు వస్తారు అనుకున్నాము. సో ఆయన వచ్చిన 3 నిమిషాలకు వెళ్ళిపోయారు కదా. ఎల్లుండి నుంచి అంటే 2nd నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల కన్నా వచ్చే అవకాశం ఉందంటారా ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు? సరే, ఒకవేళ అసెంబ్లీ కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి బయట ఈ రకంగా మాట్లాడారు, సో అసెంబ్లీలో కూడా ఆ రకంగా మాట్లాడతారేమో అని అనుకున్నారు. కానీ ఈ రోజు జరిగే పరిణామాలు చూస్తే ఆయన వెళ్ళి కలవడం అని చూస్తే కొంచెం ఒక పాజిటివ్గా కనపడింది. ఇదన్నా తెలుసుకొని రాగలరా వాళ్ళని? మంచిది అంటున్నాను, మంచిదే అనుకుంటూ ఆయన పోవడం కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే సంతాప తీర్మానాలు అయ్యేదాకా పోయిన వాళ్ళకన్నా మర్యాద ఇవ్వాలి కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు పోయిన వాళ్ళ ఆత్మలు వచ్చి ఇక్కడ ఏం నిలబడవు. కానీ ఒక సాంప్రదాయం ఉంది కదా, రామిరెడ్డి గారు కానీ ఇంకో ఇంకో సభ్యుడు చనిపోతే వాళ్ళ మన ఏవైతే మన సంతాప తీర్మానం ఉందో దానికి ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నాను. తర్వాత పోతే వేరు.
అంత 90 నిమిషాలు జరిగింది కదా రాజేష్ గారు, మొత్తం సభనే 90 నిమిషాలు జరిగింది. 0 అవరే. నిజంగా చెప్పాలంటే మల్ల యాదవ్ గారు అన్నట్టు అక్కడ పెద్ద చర్చ జరిగేది లేదు, ఏం లేదు కదా. వాళ్ళు మాట్లాడదాకా ఉంటే గౌరవంగా ఉండేది అని నేను అంటున్నాను. ఇకనైనా సరే పోయింది అయిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడారు ఏ సంగతి అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాడు. ఆయన కూడా చాలా హుందాగా మాట్లాడారు అంటున్నాడు. మేమేం మాట్లాడుకున్నాం ఆయన్ని అడగండి అన్నారు. ఎందుకు పోయారని అడిగారు రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు వారిని అడగండి, నేను అడిగితే ఏం లాభం, పోయింది ఆయన కదా అన్నారు. అంటే ఎక్కడ కూడా పరుష పదజాలం వాడలేదు. రేవంత్ రెడ్డి విషయంలో ఇవాళ గుడ్ బై, మంచి మార్కులు వేయొచ్చు. సమాజం అంతా చూస్తుంది కదా, మనం ఒకలేం కాదు కదా. కాకపోతే ఇందులో వాళ్ళిద్దరు ఒకటని బీజేపీ మాట మాత్రం కరెక్ట్ గా అంటున్నాను. ఆచార్య గారి మీద నాకు చాలా గౌరవం ఉంది కానీ సమస్య లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి పోయి ఒక మాజీ ముఖ్యమంత్రిని కలిస్తే కూడా మీరు దీనికి రామ అంటే భూత అంటే ఎట్లా? వాళ్ళు కలుస్తారా? మీరు ఏ టీం బి టీం అంటే మీరు చెప్తున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. మీరేమో బీజేపీ మన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే మీరు అంటున్నారు. ప్రజలు చూస్తున్నారు కదా, ఎవరు ఒకటి కదా, అందరూ వేరే వేరే, ఎవరి ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నేను అనలే రామ్మోహన్ రావు గారు, నేను వారు కలిసిన దాన్ని తప్పు పట్టలే, అది మంచి సాంప్రదాయం అనే. వాళ్ళిద్దరు ఒకటి అన్నారు. వాళ్ళిద్దరు ఒకటి అనలే, కలిగిన పార్టీలు అన్నా నేను. అదే పార్టీలు ఒకటి కాదు, వాళ్ళిద్దరు ఒకటి అనలే నేను. అంటే ఒకటి మీ కాదు ఆచార్య గారు, మీ ఎల్పీ లీడర్ కూడా అన్నారు. ఎందుకంటే మీరు వాళ్ళిద్దరు ఒకటి కుమ్మక్కే, వాళ్ళిద్దరు ఒకటే. ఎందుకంటే ఒకవైపు చాలా ఉన్నాయి హెల్త్ మీద చర్చ పెట్టేది ఉన్నాయి. చాలా వరకు మీరు విమర్శలు చేశారు కేసీఆర్ పైన, దీనిపైన విచారణ చేయించాలి. శాసనసభ పక్షం ఎక్కడ దీన్ని తీయలేదు. నా ఉద్దేశం సాంప్రదాయం మంచిది, జరిగింది మంచిది అంటున్నాను నేను. దీన్ని అక్కడి వరకు గౌరవం ఇద్దాం. వాట్ నెక్స్ట్ రేపటి జరిగేది ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. రేపటి నుంచి రేపు 2వ తారీఖు మళ్ళీ మొదలవుతున్నాయి కదా. కేసీఆర్ గారు సభకు రావాలని అందరం కోరుకుందాం, రావాలి అంటున్నాడు. 2 అంశాల మీద మాట్లాడతామన్నారు. ఉదాహరణకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్ లో మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు కదా వీళ్ళు. కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా శాసనసభకు రండి, మీ మర్యాదకు భంగం కలగకుండా చూస్తాం, మీకు అవమానం కలగకుండా చూస్తామని రేవంత్ రెడ్డి గారి మర్యాద ఇచ్చారు. ఆ తర్వాత సరే బహిరంగ సభలకు వచ్చే అవాకులు జవాకులు పేర్కొన్నారు, మంచిది కాదు. ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రవర్తించిన తీరు పట్ల అట్లాగే ఉండి ఆరోగ్యకరమైన చర్చ జరిగితే, ముఖ్యంగా మనకు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్ల గురించి మాట్లాడాలంటున్నాను. గోదావరి నీళ్ల గురించి కానీ కృష్ణా జలాల గురించి మాట్లాడాలి. రెండోది హిల్ట్ పాలసీ గురించి కూడా చర్చలు వస్తాయన్నారు. కానీ 2 జరగడానికి ఇప్పుడు బిఎస్సిలో ఏ చర్చకు వస్తుందని చెప్తే దాన్ని బట్టి కేసీఆర్ గారు వస్తారంటున్నాను నేను. లేదు ఈ 4-9 బిల్లులు ఇవి మన తూతు మంత్రంగా ప్రవర్తించి ఈ 4 రోజుల సభ పెట్టి వెళ్ళిపోతా అంటే మాత్రం కేసీఆర్ కూడా రాకపోవచ్చు అంటున్నాను నేను. కనుక మీరు చర్చని బట్టి రావడానికి అవకాశం ఉంటది. రావాలి, ప్రతిపక్ష నాయకుడిగా సమస్య లేదు, చర్చ ఏదైనా వచ్చి కూర్చోవాలి. కానీ ఇంకోటి ఏమంటే మీరు 4 రోజుల సభ సరిపోదు అంటున్నాను. ఇవాళ నిజంగానే నీళ్లు మన గోదావరి కృష్ణా జలాల గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు, ఇటుపక్క అటుపక్క. ఇంకోటి పొన్ను చర్చ మొదలైంది అనుకోండి, మొదలైతే కూడా ధ్వంసుంటా అని మీరు 10 ఏళ్ల ఉద్దారకమైందని వీళ్ళు మాట్లాడి 2 ఏళ్లలో మీ విధ్వంసం అని వీళ్ళు మాట్లాడితే ఏమైంది అంటే మళ్ళీ ఘర్షణకి తావవుతుంది. కనుక ఘర్షణ లేకుండా ఈ 10 ఏళ్ళు 2 ఏళ్ళు విడిచిపెట్టండి. తెలంగాణకి ఏం న్యాయం కావాలి, ఏ రకమైన నీళ్లు సాధించుకోవాలని దాని మీద మాట్లాడితే బాగుంటుంది కదా అంటున్నాను. అది ముఖ్యమంత్రి అనుకున్నారు రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఒకవైపు ఏమో కేసీఆర్ చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఏంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ఖచ్చితంగా చర్చలు లేవనెత్తాలి అనేది ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సుజాత గారు, కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారా ఎల్లుండి నుంచి? ఒకవేళ కేసీఆర్ రాకపోతే సభలో 2 రోజులకే ముగిస్తారా? కేసీఆర్ వస్తే మేము ఇంకా వారం 10 రోజులు పెడతామని అంటున్నారు, అదేంటి? మేము ఎందుకు ముగిస్తాం? రేవంత్ రెడ్డి గారు గత వారం రోజుల క్రితమే చెప్పారు, ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రశ్నిస్తే సమాధానం మేము అన్ని ఆధారాలతో సహా తీసుకొని వస్తాం, రండి చర్చ అక్కడ చేద్దాము, మీరు ప్రజావేదికల మీద అక్కడ ఇక్కడ చేస్తే సమాధానం చెప్పడానికి ఉండదు, మీరు అసెంబ్లీకి రండి, మేము ఆహ్వానిస్తున్నాము, మీరు లేఖ రాయండి, స్పెషల్ సమావేశాలు పెట్టండి అని లేఖ రాయండి, దీని మీద కూడా మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ చేసుకుందామని రేవంత్ రెడ్డి గారే పిలిపించారండి. దీన్ని మనం అప్పుడే వారం రోజులలో మర్చిపోతే ఎట్టా? ఇప్పుడు సమావేశంలో ముఖ్యంగా ఇదే కృష్ణా జలాల మీద డిస్కషన్ అయితే డెఫినెట్ గా ఉంటది కదా. మరి కేసీఆర్ గారు వచ్చి ఎవరైతే పక్క రాష్ట్రానికి దారాదత్తం చేసినారో వారు వచ్చి మాట్లాడితేనే ఇక్కడ సమాధానానికి ప్రశ్నకి జవాబు దొరుకుతుంది కదా. వారు రాకుండా కొడుకుతోని అల్లుడితోని మాట్లాడిస్తే మళ్ళీ ఇదే గొడవ అయితే తప్పించి వాస్తవాలు బయటికి రావు. మేము ఎంత నిజాలు మేము పీపీటీ పెట్టి ఇచ్చినా వాళ్ళు నమ్మరు, లేదా మేము సాక్ష్యాలు తీసుకొని వచ్చి చూపించినా మళ్ళీ మా మీద అదే నిందలేస్తున్నారు. కానీ వాస్తవాలు కేసీఆర్ చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఈ రెండిటికి మధ్యలో ఉన్నది అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితేనే చర్చకు మన ఏమంటారు ఉందాతనం ఉంటది, చక్కగా ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు కోరుకున్నది కూడా అదే, ఎవరు తప్పు చేసిండ్రు అనేది
సారీ తెలుసుకోవాలి కదా. కేసీఆర్ తప్పు చేసిండా, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు పక్షాన కాదండి పనిచేసే సుజాత గారు ఇక్కడ ఒక తెలంగాణ పాయింట్ ఇక్కడ మీరు సుజాత గారు సుజాత ఇక్కడ ఒక పాయింట్ కేసీఆర్ గారు వస్తే మేము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు కూడా చర్చ జరుగుతుంది అంటే కేసీఆర్ రాకుంటే మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి చర్చ పెట్టారా? ఇప్పుడు హరీష్ రావు లేవనెత్తితే మీరు అంశాన్ని ప్రజా సమస్యలు గాలి కిడిచేసి కేసీఆర్ ఎక్కడుంటారండి చెప్పండి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన కదా ప్రశ్నించాలి. ప్రశ్నించాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు, వచ్చి ప్రశ్నించు, నీకు నాకు తెలుసు కదా, అది ప్రశ్నించు, నేను జవాబు చెప్తా అన్నాడు. వీళ్ళు గాలి మాటలు, ఆధారాలు లేని మాటలు అరుస్తా ఉంటారు. అరిచేదానికి సమాధానం దొరకదు కదా, ప్రశ్నించేదానికి సమాధానం దొరుకుతుంది, అరిచేదానికి సమాధానం దొరకదు కదా. కేసీఆర్ కి క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఎందుకు మోమాటం ఎందుకు? ఇందాక రామ్మోహన్ రెడ్డి అన్నట్టు వయసుతో అన్న అన్నాడు సార్, రామ్మోహన్ రావు అన్నట్టు వయసుతో సంబంధం లేదు. అక్కడ ముఖ్యమంత్రి హోదా, ఆయన కుర్చీకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఒకటైతే, రెండవది ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఒకవేళ నిజంగానే మేము తప్పు చేశామన్నప్పుడు మీకు భయం ఎందుకు? నాయకుడు రావాలి కదా. ఈరోజు మరి అన్నాడు ఇందాక, జనగణమన అయిపోగానే వెళ్ళిపోతారా అండి? వెళ్ళిపోతారా? అది సభ్యతనా? కనీసము మనం ఎవరమన్నా మనము సమావేశాలు పెట్టుకున్నప్పుడు సుజాత గారు ఒకటి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ఇది 0 అవర్ అండి, ఇక్కడ ఏమి చర్చ ఉండదు. సో ఇలా వచ్చి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు అలా అనుకుంటే అందరు కూడా అలాగే వచ్చి అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోతే అయిపోతుండేనా? మరి ఉండొద్దా? సంతాప సభ అన్నప్పుడు సంతాపం కోసము అందరూ ఇందాక చెప్పారు, క్లియర్ గా చెప్పారు రామ్మోహన్ రావు గారు, అది పద్ధతి సభ సంస్కారం కదా. మనకు కనీసం వయసులో పెద్దగా ఉన్న, అనుభవం ఉన్న, 40 ఏళ్ళు తన రాజకీయ జీవితం ఉన్న, ఏదున్నా కూడా తను ఇందాక బీజేపీ చెప్పినట్టు మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా వచ్చి సభలో కూర్చుంటున్నారు, ఎంపీలుగా అయ్యో ఎక్కడో అయ్యి కూర్చుంటున్నారు. మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో కొట్లాడుకున్న 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే సరిపోతుందా? మరి ఇప్పుడు నీ ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవాలి కదా, ప్రశ్నించాలి కదా. ఎవరొద్దన్నారు చెప్పండి? కేసీఆర్ రావడానికి ఎవరన్నా అడ్డం ఉన్నారా? చెప్పండి ఒక మాటకి. ఇందాక మల్లయ్య యాదవ్ గారు అంటున్నారు, ఆ వారికి నేను సమాధానం చెప్పాలి. ఏమన్నారు ఆయన చెప్పాల్సినవి వస్తే వస్తారంట, అడగాల్సినవి ఉంటేనే వస్తారంట, లేకుంటే రాదు అన్నట్టుగానే ఆన్సర్ చెప్తున్నారు. చర్చించాల్సినటువంటి సుజాత గారు మీరు కేసీఆర్ మీద సుజాత గారు ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ మీరు సుజాత గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు కేసీఆర్ మీద ఒక తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని. ఎందుకంటే మీకు అసలు సభా సాంప్రదాయాలు తెలియదా? ఈరోజు 0 అవర్ ఏముండదు, ఆయన సంతాప తీర్మానం పెట్టిన తర్వాత ఆయన వెళ్ళి బయటికి వెళ్ళారు. సో ఆ అంశం కూడా తెలియకుండా కేసీఆర్ వచ్చి వెళ్ళారు, కేసీఆర్ 2 నిమిషాలు వచ్చి వెళ్ళారు, ఒక రకమైన ప్రజల్లోకి ఒక తప్పుడు సిగ్నల్ తీసుకెళ్తున్నారు, తప్పుగా ప్రచారం చేస్తున్నారు అనేది ఈరోజు చెప్తూ ఉన్నారు. కేసీఆర్ అక్కడే కూర్చున్నాడా? అదే అండి 0 అవర్ అండి, అక్కడ సంతాపం తీర్మానం తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. మరి ముఖ్యమంత్రి గారు పూర్తిగా అక్కడ ఉంటారైంది, ఎవరైనా వెళ్ళేటోళ్ళే కదా. ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో హౌస్ లో ఉండరు. వారి సబ్జెక్ట్ వచ్చినప్పుడు, వారు మాట్లాడాల్సి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు వస్తారు. అదే రకంగా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా వాళ్ళ సబ్జెక్ట్ బట్టి. ఆచార్య గారు ఏమో చెప్తున్నారు? ఆచార్య గారు సరే అప్పుడు అంటే మళ్ళీ ఎమ్మెల్యే చేశారు కాబట్టి నేను చెప్తున్నా, జరుగుతున్నప్పుడు మొదటి రోజు చనిపోయిన వ్యక్తులకు సంతాప సూచకంగా సభను అర్జన్ చేస్తారు. అవును, అది ప్రధానమంత్రి ఉన్నా, ప్రతిపక్ష నాయకుడున్నా, ముఖ్యమంత్రి ఉన్నా, ప్రతిపక్ష నాయకుడున్నా, చనిపోయిన వ్యక్తుల గురించి 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చెప్పి వారికి నివాళులు అర్పించేటువంటి సాంప్రదాయం. అవును, ఆడ ఏముంది అంటే ఏంది, ఏముంది అనేది ఏంది? నువ్వు వేరే ఒక సబ్జెక్టు మీద రాకున్నా పర్వాలేదు, కానీ సభా సాంప్రదాయంగా ఏదైతే వ్యక్తులు చనిపోయినటువంటి వ్యక్తులకు నీరాజనాలు ఇచ్చేటువంటి సంస్కృతి ఉంది. ఇక్కడ సంస్కృతి సభ్యత ఎవరికి లేదన్నట్టు. మీరు పోతే ఏమైతుంది, వస్తే సంతాప తీర్మానం తర్వాత నేను వెళ్ళిపోయారు అంటున్నారు. సంతాప తీర్మానం ఎట్లా మాట్లాడతారు మీరు?
5 నిమిషాల్లోనే సంతాప సభ అయిపోయిందండి. ఒక నిమిషం. మీరన్న 5 అన్ని నిమిషాల్లోనే పార్టీలు సంతాప సభ మాట్లాడతాయి. అయిపోయిందా? ఒక్క నిమిషం అమ్మ రాజేష్, ఒక్క నిమిషం. సంతాప తీర్మానం అస్సలు ఉండలేదు, జాతీయ గీతం కానీ వెళ్ళిపోయాడు. నేను ఏమంటే స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు జాతీయ చనిపోయిన గీతం గౌరవం తర్వాత ఆయన ఇద్దాం. ప్రవేశపెట్టాక కదా, ఆయన ఆయన ఆ 2-3 రామరెడ్డి గారి గురించి ఇతర మిత్రుల గురించి 2 ముక్కలు ఆయన చెప్తే మంచిగా ఉంటుండేది, ఇంకా హుందాగా ఉంటుండే కదా అంటున్నాను నేను. అదొకటి చెప్పింటే బాగుండేది కానీ మొత్తం ఉన్నదే 90 నిమిషాలండి సభ జరిగింది. 0 అవర్ల ప్రశ్నలు వాళ్ళ కోరికలు సరే, ఆచార్య గారు, అడిగారు, ఇప్పుడు కేసీఆర్ మంత్రులు సమాధానం చెప్పారు. విషయం అందుకని ఆచార్య గారు తక్కువ తీసేయకండి. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆయన తన మర్యాదను కాపాడుకోలేదు. నిజంగా చెప్పానంటే ఆ ఇద్దరు సంతాప తీర్మానం వరకన్నా ఉండే మిగతా తర్వాత సంగతి. పోనీ జ్వరం వచ్చింది, చేతగా అయితే లేదు, అది వేరు. అందుకని నేను ఏమంటానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా హుందాగా స్పందించిన తర్వాత కూడా గెలికిండ్రు. మన ప్రెస్ వాళ్ళు గెలిస్తే కూడా ఏమన్నాడు, రేపు సమావేశాలు కూడా ఇట్లా హుందాగానే జరుగుతాయి అనుకుంటున్నారా? ఈ రోజు తప్పని ఆయన కూడా అనలే కదా. రామారావు గారు చూస్తున్నారు కదా రాజేష్ గారు. కాదు, కాదు. ఇప్పుడు ఉంటేది పోతేందంటే మరి రాకపోతే ఏమైతుంది? రాకపోతే అంతే కదా, ఉంటేది పోతేంది అర్థమైంది. అంటే వచ్చి ఆడ ఏం జరిగిందని ఉండడానికి అని కాదు అంటే ఆచార్య గారు, అసెంబ్లీ సరే సరే కాదు రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒక పాయింట్. రామ్మోహన్ రావు గారు ఒక నిమిషము. ఆచార్య గారు, ఇప్పుడు ఈ రోజు జరిగింది చూసాం కదా, అంటే రేపు ఈ సమావేశాలు ఇది మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఏ రకంగా బయట చర్చ జరుగుతుందో సభ సజావుగా జరిగే అవకాశం ఉంటుందా? కేసీఆర్ వస్తే సభ సజావుగా జరిగే అవకాశం, ఒకవేళ కేసీఆర్ రాకుండా కేటీఆర్ హరీష్ రావు ఉండే మనం చూసాం బయట ఏ రకంగా కేటీఆర్ మాట్లాడుతున్నారో, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా సభ సజావుగా జరిగే అవకాశం ఉంటుందా కేసీఆర్ రాకుండా? పాలమూరు జిల్లా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తయినా ₹2 బిల్ల కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు ఇవ్వలేదు. అక్కడ పనులు మొత్తం పెండింగ్ పడి ఇలా మా జిల్లా మంత్రి, మా జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయిందంటే మా జిల్లా సస్యశ్యామలం అవుతుందని మేము ఆశించినాం. మీరు గుర్తుంచుకోండి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కొడుకుగా సిరిసిల్ల, అల్లుడిగా సిద్దిపేట, ఆయన గజ్వేలు, ఇక ఆయన అన్యాయాలు ఎగవరు దగ్గర ఉన్న వాళ్ళంతా వాళ్ళ నియోజకవర్గాలకు ఇష్టం ఉన్నట్టు నిధులు ఇష్టం ఉన్నట్టు తీసుకపోయి కేవలం 5-10 నియోజకవర్గాలను చేసుకున్నప్పుడు మరి ఈ పాలమూరు జిల్లాకు ఎప్పుడో బుర్రుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండోసారి మొట్టమొదట ఇప్పుడు పూర్తి అవకాశం వచ్చింది. మరి అలా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద చర్చ జరగాలి, ముఖ్యమంత్రిగా ఆయన నిలబెట్టుకోవాలి. ఇలా కేసీఆర్ చేసినటువంటి దాన్ని పెండింగ్ పెడతావా, దాన్ని పూర్తి చేస్తావా? పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా భూములు పోయినాయి, అక్కడ మొత్తం కూడా గ్రామాలు పోయినాయి, ముంపు మొత్తం వాటర్ వచ్చేసింది, ఎక్కడికక్కడ అన్ని నష్టపోయినాక ఇలా దాన్ని ఎక్కడ అక్కడ ప్రజలకు ఏం జవాబు చేస్తారు? అంటే ఇప్పుడు 2 ఏళ్ల మీద దాన్ని ఎట్లా పూర్తి చేస్తారు? దానికి ఒక ప్రణాళిక, దానికి ఒక నిధులు వ్యవస్థ తయారు చేసి ప్రజల ముందు ఉంచాలి కదా. ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా? మిగతా వాళ్ళు మాట్లాడతారు, అది వ్యక్తిగతంగా మాట్లాడుకొని రసాబసా చేసుకొని అసెంబ్లీలో మాట్లాడాలనేటువంటి మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ప్రజలు విననీకి సిద్ధంగా లేరు దీన్ని. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా దీంట్లో దోషిగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో దోషిగా నిలబడతాడు. పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కూడా నత్తనడక నడుస్తున్నాయి, అసలు పనులే జరుగుతలేవు. ఇది ఏం కర్మ ఇది? ఇప్పుడు పాలమూరు జిల్లాకు ఏంది ఇది ఇంత అన్యాయం జరుగుతుంది? ప్రజలు బాధపడుతున్నారు. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ ఏమో సపోర్ట్ చేస్తలేదు. వచ్చేది ఎంత 8 మంది మెంబర్లు ఉంటే ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ కాదు, ఆ రోజు కేసీఆర్ ను పాలమూరు నుంచి ఉద్యమ సమయంలో కేసీఆర్ ను పాలమూరు నుంచి పంపించింది కేసీఆర్ పాలమూరు ప్రజలే కదా. ఏం చేసిర్రు? గెలిపించి పార్లమెంట్ తోలేరు. అవును, ఏం అన్యాయం చేసిర్రు? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? 14 మందిలో 13 మందినో 12 మందినో గెలిపించారు 2 సార్లు. ఏం అన్యాయం చేశారు పాలమూరు ప్రజలు? ఈయన గెలిస్తే ఈయనకో 12 మందిని గెలిపించారు. పాలమూరు ప్రజలు ఎవరికి అన్యాయం చేశారు? పాలకులే అన్యాయం చేస్తారు తప్ప ప్రజలు ఎవరు అన్యాయం ఆదరించారు. తెలుగుదేశాన్ని ఆదరించారు, కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఎప్పుడు కూడా పాలమూరు ప్రజలు పాలలాంటి మనసున్నోళ్ళు కాదు. ఒకటి ఆచార్య గారు మీరు ఒక పాయింట్, ఇక్కడ మీరు ఒక విషయం అంటున్నారు, ఇక్కడ పాలమూరు ఈ రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి రేవంత్ రెడ్డి దోషిగా నిలబడతారని మీరు అంటున్నారు. కానీ గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నారు కదా సీఎం గా, అప్పుడు ఆయన కూడా ఏం చేయలేదు. అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అదే అంటున్నారు కదా. ఇప్పుడు అదే అంటున్నారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రండి మరి చర్చిద్దాం ఎవరు అన్యాయం చేశారు అనేది. అరే అన్యాయం ఏం తప్ప
ఎంతో కొంత పని అయితే జరిగింది, దాన్ని పెండింగ్ ఎందుకు పెట్టిర్రు? ఓకే రైట్, సమయం లేదు. ఒకటి మలయాద గారు ఒక పాయింట్ చెప్పండి. ఏంటి రేపు ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎజెండాగా మీరు వెళ్ళబోతున్నారా? ముఖ్యంగా ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చెప్పారో, మనకు ప్రధానంగా ఏంటంటే పాలమూరు రంగారెడ్డిదే ఈరోజు అన్యాయం జరుగుతుంది ఆ ప్రాజెక్టుకు సంబంధించి, దీనిపైన లేవనెత్తాలన్నారు. ఇదే ఎజెండాగా వెళ్ళబోతారా మీరు ఎల్లుండి నుంచి? సమయం లేదు ప్లీజ్. తప్పకుండా అండి. ఇప్పుడు ప్రధాన అంశమైన ఈ నీటి గురించి, కృష్ణా వాటర్ గురించి, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఇబ్బందుల గురించి రేపు ప్రస్తావన తప్పకుండా హాజరవుతారు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ప్రతిపక్ష నాయకుల హోదాలో. అదే రకంగా ఈ రోజు విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం అన్ని రంగాలు నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లో వీటిని పునరుద్ధరించడానికి, గతంలో చేసిన వాటిని కొనసాగించడానికి ఈ రోజు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ చేపట్టాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం ఇస్తున్నాం. దానికి అనుగుణంగా కూడా అసెంబ్లీ అవసరమైతే ఒక 10 రోజులు పొడిగించాలి, వీటన్నిటి మీద కూడా తీర్మానం కొనసాగించాలి, చర్చ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే కూడా ఉంటారు కేసీఆర్ గారు. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో రాబోయే రోజులు అనేది చూద్దాం. డిమాండ్ కాదండి, ప్రతిపక్ష నాయకుడు ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే డెఫినెట్ గా రామ్మోహన్ గారు ప్లీజ్, రామారావు సమయం లేదు. నేను ఏమంటాను, ఈ సభా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మంచి చర్చ జరగాలి, మంచి పరిష్కారం సాధించాలని తెలంగాణ అందరూ కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటారు. కాదండి, ఇప్పుడు అన్యాయం చేసిన చర్చ పెడితే మళ్ళీ మొదలుకు వస్తుంది. నేనేమంటా అంటే ఈ సవరించే పని చేయండి, నష్టం నివారణ చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పండి. విన్ విన్ సొల్యూషన్, ఓ జీరో సమ్ గేమ్ కాకుండా దీని పరిష్కారం అయిపోతే మంచిగా ఉంటది. సభా సమయం కూడా సరిపోదు, 10 రోజులు పెంచాలని నేను కూడా అదే రామ్మోహన్ రావు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో అక్కడికి వెళ్ళి కలిసారంటే సభ సజావుగా సాగుతుంది, అలాంటి ఏమి ఉండదు. ఉన్న ప్రజా సమస్యలపైన చర్చిద్దామనే యాంగిల్లోనే ఈరోజు అన్ని పక్కకు పెట్టి వెళ్ళి కలిసారు కాబట్టి, సో ఆ నేపథ్యంలో చూద్దాం ఎల్లుండి నుంచి ఏం జరగబోతుంది, మరి కేసీఆర్ రాబోతారా ఏంటి అనేది రాబోయే రోజు చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా ఆచార్య గారికి, సుజాత గారికి, మలయాదవ్ గారికి. చర్చల పాలన మీద ధన్యవాదాలు అండి. చూసాం కదా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కేసీఆర్ వెళ్ళి కలవడం ఇదంతా కూడా ఒక మంచి సాంప్రదాయం అనేది కూడా ఒక హుందాగా జరిగింది సభలు అనేది చెప్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ మరి 3 minutesలో వెళ్ళిపోయారు. సో ఉండేది ఎందుకంటే సంతాపము ప్రకటిస్తున్నారు, తెలుపుతున్నారు కదా, తీర్మానం జరుగుతుంది కదా. ఒక్కొక్కరు సంతాపం గురించి, రామరెడ్డి చనిపోయారు ఎమ్మెల్యే, ఆయన గురించి మాట్లాడి ఉంటే బాగుండేది అనేది చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎల్లుండి నుంచి అయితే సభ జరగబోతుంది. మరి సభకు కేసీఆర్ వస్తారా రావడం అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామాన్యుడి ఆరోపణ.